నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు సెప్టెంబర్ 18th ఎపిసోడ్ అనేది చాలా రసవత్తంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది బెస్ట్ టాస్క్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న టాస్క్ ఈరోజు రావడం జరిగింది. ఆ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందుకు నిన్నేం జరిగిందో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. యాక్చువల్గా బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో, మన బ్యాక్ సైడ్ మొత్తం బెలూన్స్ కట్టుకుని కొట్టుకుంటూ బెలూన్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు విన్నర్ లాగా ప్రకటించే గేమ్ జరిగింది కదా, దాని గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆ డిస్కషన్లో మణికంఠకి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వాట్ ఇది కాదు అని చెప్పేసి. ఆ సిచ్యువేషన్లో మన యష్మి ఉంది కదా, ఒర్రుకుంటూ మాట్లాడుద్ది. ఆ పిచ్చెక్కిందో మైండ్ పనిచేది అర్థం కాదు, కానీ ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు మణికంఠకి తన పాయింట్ కూడా అడగవచ్చు, కానీ అడగకుండా తను ఒర్రుకుంటూ మాట్లాడితే అక్కడ ఆన్సర్ రాదు, పాయింట్ ఒక అవుట్పుట్ అనేది రాదు, చెప్పలేడు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడు కదా. అతను చెప్పకుండా కరిచేస్తే ఎలాగా? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, యాష్మి మాట్లాడుతుంది కానీ ఎదుటి వాళ్ళని ఆన్సర్ ఇవ్వకుండా ఒర్రుకుంటూ మాట్లాడుతుంది. అది తనకు ప్లస్సా మైనస్సా అది మీరే కమెంట్ చేయండి, వాట్ అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి, ఆ గేమ్లో ఏదైతే బెలూన్ గేమ్ ఉందో అక్కడ అబ్బాయి చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. అది ఎలా అంటే, ఒక సర్కిల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ గేమ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు అబ్బాయి బయటకు వచ్చి ఏం కొట్టలేదు, బట్ బయటకు వచ్చి తన స్ట్రాటజీ ఉపయోగించి లోపలికి వెళ్ళి బెలూన్స్ అనేది బ్రేక్ చేశాడు. అది కరెక్టే, అలాగ ఆడాలి. కానీ గేమ్ బిగ్ బాస్ బుక్ రూల్లో కన్నా బయటకు రావడం, క్రాస్ అవ్వ రావడం అయ్యేంటి రూల్స్ ఏమి లేవు. ఎవరి దగ్గర అయితే బెలూన్స్ ఎక్కువ ఉండేలా కాపాడుకుంటారో వాళ్ళే విన్నర్ అన్నట్లుగా చెప్పాడనమాట. సో అతను స్ట్రాటజీ ఉపయోగించి గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కొట్టడం అనేది జరిగింది. సో ఈ పరంగా చూసుకుంటే కనుక అది అబ్బాయి చెప్పాడు, నేను బయట ఉండి కొట్టలేదు, లోపలికి వెళ్ళే కొట్టానని చెప్పేసి. ఆ విధంగా చూసుకుంటే కనుక అబ్బాయి చేసింది కరెక్ట్. ఆ విధంగా చూసుకుంటే కనుక విన్ కూడా అబ్బాయి టీమే విన్ అవ్వాలి నిజం చెప్పాలంటే. కానీ అక్కడ సోనియా సంచాలకుగా వ్యవహరించారు కాబట్టి, బిగ్ బాస్ యాక్చువల్గా సంచాలక ఫైనల్ డిసిషన్ కాబట్టి, తను కూడా నిఖిల్ టీమే కాబట్టి సోనియా నిఖిల్ టీంకే సపోర్టివ్గా నిఖిల్ టీంని, శక్తి టీంని విన్ చేసేట్టుగా మాట్లాడింది. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక అబ్బాయి టీమ్ విన్. అది నాకు సార్ వచ్చిన తర్వాత నాకు సరే వీడియో ప్లే చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తారనిపిస్తుంది డెఫినెట్గా సాటర్డే. సో ఇది జరిగింది. ఇంకోటి వచ్చేసి అసలైన డిస్కషన్ ఏంటంటే, ఫుడ్ దగ్గర కిచెన్లో వాళ్ళు దోశలు వేసుకుంటూ ప్రేరణ ఉంటుంది అనమాట. విష్ణుప్రియ వచ్చి నాకు ఆకలి వేస్తుంది, కొంచెం దోశ వేసుకుంటానని చెప్పి వస్తే అది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. అక్కడ ఏంటి, యాక్చువల్గా విష్ణుప్రియ వచ్చి నాకు దోశ కావాలని అడిగితే, నాకు కుదరదు, నేను వేసుకున్న తర్వాత వేసుకుంటే అని చెప్తే ప్రేరణ వెళ్ళిపోతుంది సైలెంట్గా. వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన సిచ్యువేషన్ అది. కానీ అక్కడ ఏంటి, నేనున్నానని ప్రతి దాంట్లో వేలు పెట్టుకుంటూ మణికంఠ వేయొచ్చు కదా, ఒక దోశ ఇవ్వచ్చు, ఇద్దాము అది ఇది అని చెప్పేసి లేనిపోయిన డిస్కషన్ అంతా తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేట్టుగా క్రియేట్ చేశాడు. అది ఎలా అనుకున్నావు, ప్రేరణ దోసేస్తే విష్ణుప్రియ కావడం, అది కూడా ఇది కాదు ఇలా చెయ్యి, ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టకున్నట్లుగా మాట్లాడడం ప్రేరణని. ఈ అమ్మాయి చాలా హట్ అయిపోయి విష్ణుప్రియ పక్కకి వెళ్ళి ఏడవడం, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇదంతా ఎందుకు పెంట? యాక్చువల్గా చెప్పాలంటే కనుక మణికంఠ లేకపోతే విష్ణుప్రియ వచ్చి దోశ అడుగుద్ది, అమ్మాయి లేదంటే మళ్ళీ వచ్చి వేసుకుంటుంది, అంతే. దట్స్ ఇట్, సింపుల్ అయిపోద్ది అంతే. కానీ అక్కడ మణికంఠ వచ్చేసి నేనున్నానని చెప్పేసి ప్రతి దాంట్లో వేలు పెట్టుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేటప్పటికి ప్రేరణ చాలా కోపంగా కొన్ని డైలాగ్స్ వాడేసింది. అది ఏంటంటే, నువ్వు పెద్ద బిగ్ బాస్ బిగ్గెస్ట్ వరస్ట్ ఫెలో నువ్వు అని చెప్పేసి. అంటే వరస్ట్ ఫెలో కాదో పక్కన పెట్టండి, అతను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అతను ఇన్వాల్వ్మెంట్ అవ్వని సిచ్యువేషన్ టాపిక్లో కూడా అతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది. మీరేమనుకున్నారు మీరు కమెంట్ చేయండి. సో దాని తర్వాత వెళ్ళి ప్రేరణ వచ్చి విష్ణుప్రియకి సారీ చెప్పి తనకు ఫుడ్ తినిపెట్టడం అని చెప్పేసి ఒక గుడ్. బట్ మణికంఠ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. మీరైతే ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక మార్నింగ్ లేస్తే కనుక బంగారు కోడి పెట్ట వచ్చనంది ఏ పాప అని సాంగ్ ప్లే చేశారన్నమాట. ఆ సాంగ్ ప్లే చేసిన వెనక ఇంకో పెద్ద రహస్యమే దాగుందని చెప్పుకోవాలి. అదేంటో చెప్పనా, ఈరోజు కోడిగుడ్లు టాస్క్ అని మార్నింగ్ నుంచి చెప్తా ఉన్నాను కదా, దాని గురించి సాంగ్ వేసాడని చెప్పి వాళ్ళకి అర్థమై ఉంటుంది కంటెస్టెంట్లకి. సో బయటకు వచ్చారు, మంచిగా డాన్స్లు వేశారు, అయిపోయింది, లోపలికి వెళ్ళారు.
తర్వాత రేషన్ గురించి వీళ్ళ దగ్గర, అబ్బాయి దగ్గర అసలు రేషన్ ఏవి లేదు, మొత్తం అంతా అయిపోయింది, ఏదో చిన్న చితకాయ పచ్చళ్ళు గిచ్చళ్ళు అవి ఉన్నాయి. బిగ్ బాస్ ఏమంటే అబ్బాయి మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టండి అంటాడు. అబ్బాయి ఒక మాట అంటాడు, మా దగ్గర ఏముందో బట్టలు డబ్బా అంటాడు అనమాట. కరెక్ట్, వాళ్ళ దగ్గర రేషనే లేదు, ఇంకా వాళ్ళ దగ్గర రేషన్ ఏం బయట స్టోర్ రూమ్లో పెడతారు. సో ఉన్నవి ఏదో తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు, అయిపోయింది. బిగ్ బాస్ అప్పుడు ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు, బాగుంది అది. ఒక సింగిల్ బజర్ మోగినప్పుడు నిఖిల్ లోపలికి వెళ్ళి సూపర్ మార్కెట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం అతను ఒక దగ్గర పెట్టుకుని తీసుకోవాలి. సెకండ్ బజర్ నొక్కిన తర్వాత అబ్బాయి ఎంటర్ అయ్యి అబ్బాయికి కావాల్సిన స్టోర్ రూమ్లో మొత్తం ఐటమ్స్ తీసుకోవాలి. థర్డ్ బజర్కి మొత్తం అంతా తీసుకోవడం స్టాప్ చేయాలి వాళ్ళిద్దరు. సో ఈ పరంగా చూసుకుంటే కనుక ఫస్ట్ బజర్ మోగేసింది, నిఖిల్ వెళ్ళిపోయి సూపర్ మార్కెట్లో మొత్తం అంతా చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి సెకండ్ బజర్ వెళ్ళిన వెంటనే నోగిన వెంటనే లోపలికి వెళ్ళిపోయి తన ఐటమ్స్ ఏమేమి కావాలో చాలా ఫాస్ట్గా తీసుకున్నాడు ఐటమ్స్ అనేవి. ఇద్దరు బాగా తెచ్చుకున్నారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం. థర్డ్ బజర్ మోగింది, బయటకు వచ్చి వాళ్ళు కావాల్సిన మొత్తం వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది టాస్క్. ఎందుకంటే ఫుడ్ గురించి వాళ్ళిద్దరి మీద దెబ్బలాట పెట్టి ఫుడ్ కోసం గేమ్స్ పెట్టడం కన్నా ఈ ఫుడ్ బజర్ ప్రెస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తెచ్చుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది టాస్క్ అనేది, బాగుంది. మీరేమంటున్నారో కమెంట్ చేయండి. ఇప్పుడు అస్సలు సిసలైన ఒక పెద్ద టాస్క్ స్టార్ట్ అయిందనమాట, అదే కోడిగుడ్ల టాస్క్. యాక్చువల్గా బిగ్ బాస్ కొత్తగా డిఫరెంట్గా ఒక అమ్మాయి స్వీట్ వాయిస్ పెట్టాడు అనమాట. వాయిస్ భలే క్యూట్గా అనిపించింది నాకైతే. అదేంటంటే ఒక కోడి మాట్లాడద్దు అనమాట. నా దగ్గర గుడ్లు మొత్తం తీసుకెళ్ళిపోతున్నాయి, పాములన్నీ పాడు చేసేసి తీసుకెళ్ళిపోతున్నాయి, చోరీ చేస్తున్నాయి. సో నా దగ్గర గుడ్లు మీలో ఎవరైతే నా గుడ్లు తీసుకెళ్ళి సేఫ్గా ఉంచి నేను అడిగినప్పుడు నా గుడ్లు రిటర్న్లో ఎక్కువ ఎవరు గుడ్లు ఇస్తారో వాళ్ళకి మంచి ప్రయోజనాలు ఇస్తానని చెప్పేసి ఆ స్వీట్ వాయిస్తో మాట్లాడదన్నమాట కోడి. నిజంగా మాట్లాడితే ఎంత బాగుండో అనిపించింది ఆ సిచ్యువేషన్లో. సో వాయిస్ అయితే బాగుందండి, ఏ మాటగా మాట. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళు టాస్క్ మొదలవుతుంది. ఇక్కడ రణరంగం మొదలైందనమాట. కింద పడ్డం, మీద పడ్డం, దొరలటం. అసలు ఆ టాస్క్ మామూలు టాస్క్ కాదు. వీళ్ళు అసలు అబ్బాయిలా అనిపించింది అనమాట, అంటే అమ్మాయిల విషయంలో. ఎందుకంటే అబ్బాయిలతో పోటీగా ఆడారు. కానీ ఈ టాస్క్లో పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో అది కొంచెం అగ్రెసివ్ అని ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అతను ఎందుకు అగ్రెసివ్ అవుతుందని అర్థం కావట్లేదు. ఫిజికల్గా డ్యామేజ్ డెఫినెట్గా జరుగుద్ది. అది ఎలాగా, ఎక్కువగా వాంటెడ్గా చేయకూడదు. తోపులాట, లాక్కోవడం, హ్యాండ్స్ లాగడం, పక్క చాపడం, పక్కకు తొయ్యడం, నోకడం అటువంటివి చేయొచ్చు. కానీ మెడబట్టుకుని ఇలా తిప్పడాలి అలాంటివి అసలు చేయకూడదు. కానీ అక్కడ ఆదిత్య ఓం గారిని పృథ్వీరాజ్ మెడబట్టుకుని ఇలా పట్టేసుకున్నాడు. సో అది రాంగ్ వే అని చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. కానీ అక్కడ ఏంటంటే మన నిఖిల్ మణికంఠ ఎక్స్పర్ట్కి లాక్కెళ్ళిపోతుంటే మణికంఠని ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా జరిగిన మిస్టేక్ ఇది. అక్కడ ఏంటి, తెలిసి కావాలని చేసిన మిస్టేక్ పృథ్వీరాజు చేశాడు మన ఆదిత్య ఓంని. బట్ అక్కడ నిఖిల్ తెలియకుండా చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా చైన్ ఇలా తోసేసి గుడ్లు లాక్కు వెళ్ళిపోతాడు. మనోడు చాలా బక్కకుంటాడు కాబట్టి సైలెంట్ కింద పడిపోయి సడన్గా ఇలా ఉండిపోతాడు. అది యాక్షనా లేకపోతే రియల్ అయితే నాకు కొంచెం దాకా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది రియల్ అయితే కనుక అది మనోడు కోలుకెళ్ళాడు, అంత ఫోర్స్కి పడ్డాడు. కానీ వెంటనే వచ్చి సైలెంట్గా వచ్చి నేను ఆడతా గేమ్ అంటున్నాడు. అంటే దాన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది, అది చిన్న దెబ్బను కావాలని చాలా పెద్ద చేశాడా అనిపించింది. ఎందుకంటే మనోడికి అలవాటే కదా చిన్న విషయాన్ని పెద్ద చేయడం, ఏమీ లేకపోయినా ఎక్కువ మాట్లాడడం, అక్కడ టాపిక్ లేకపోయినా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం మనోడికి అలవాటే కాబట్టి అది దెబ్బ తగలలేదని అనిపించింది నాకైతే. సో నాగ్ సార్ వచ్చిన తర్వాత సాటర్డేస్ నాగ్ సార్ చెప్తారు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో మీరేమనుకుంటున్నారో ఇక్కడ ఎవరు తప్పు అనుకుంటున్నారు మీరు కమెంట్ అయితే చేయండి. ఇంత డిస్కషన్ నడుస్తూ ఉంటే కోపతాపాలతో కొట్టుకుని కింద మీద పడుతుంటే ఇక్కడ భయంకరమైన జోక్ పేల్చింది విష్ణుప్రియ. ఆ జోక్ ఏంటంటే ఇట్లా నుంచుని నన్ను అందరూ తోయేస్తున్నారు, నేను తొయ్యలేనా, నా చేతులు లేవా, ఇచ్చి పడేసి నువ్వు కింద పడేస్తా అంది. అసలు కింద పడేస్తాను, నా దగ్గర చేతిలో గుడ్లు ఉన్నాయి కాబట్టి ఆగానంట. అంటే అసలు ఏంటి, అక్కడ గేమ్లో మనం విష్ణుప్రియని తోసి కింద పడేస్తున్నారు, ఏం చేయలేకపోయింది. పాస్ చెప్పిన తర్వాత ఈ డైలాగులు వేస్తుంది అనమాట, తోసి పడేస్తా, ఇచ్చి పడేస్తా అని చెప్పేసి. ఆ సీరియస్ సిచ్యువేషన్లో మంచి జోక్ వేసింది విష్ణుప్రియ. ఈ విధంగా కూడా కామెడీ టైమింగ్ ఉందనిపించింది, కావాలని లేదు కానీ విష్ణుప్రియ, కానీ మంచి జోక్ అనిపించింది చూసిన ప్రతి ఒక్క ఆడియన్కి. సో ఇది జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి అంటే కాంతార టీం అంటే అభయ్ టీం, శక్తి టీం అంటే నిఖిల్ టీం 66 ఉన్నాయి, అభయ్ టీం 34 ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నిఖిల్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఒక
చిన్న జలకిస్తారనమాట. అదేంటి, ఎక్కువ గుడ్లు నిఖిల్ టీంలో ఉన్నాయి కాబట్టి, తక్కువ గుడ్లు అభయ్ టీంలో ఉన్నాయి కాబట్టి, అభయ్ టీంలో నుంచి ఒకరిని టాస్క్లో నుంచి పక్కన పెట్టాలి అనేది ఒక వరం ఇస్తారనమాట. అది ఎవరికి? నిఖిల్ టీంకి ఇస్తారు. నిఖిల్ టీం వాళ్ళు డిస్కస్ చేసుకుని అభయ్ టీంలో నుంచి ఒకరిని తీసివేయాలి, అంటే గేమ్ నుంచి పక్కకు పెట్టాలి. సో వీళ్ళందరూ నిఖిల్ టీం మొత్తం అంతా డిస్కస్ చేసుకున్నారు. ఎవరా వాళ్ళందరిలో కొంచెం బలంగా ఉన్నది ఎవరు? మన నబీల్. సో నబీల్ని పక్కన పెట్టేద్దామని చెప్పేసి నబీల్ బిగ్ బాస్ అని చెప్తారు. సో నబీల్ని పక్కన పెట్టేసి నబీల్ ఈ గేమ్కి మళ్ళీ చంచాలగ్గా వ్యవహరిస్తారు. ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్ అన్నమాట. చాలా గట్టిగా జరిగింది, చాలా గొడవలు పుల్లల పెట్టాలు జరిగినాయి. సో ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో యష్మి అలా అరగడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా అరవడం కరెక్టా రైటా కమెంట్ చేయండి. ఫస్ట్ ఇది. సెకండ్, అభయ్ బెలూన్ గేమ్లో విన్ అవ్వడంలో నిఖిల్ టీం కరెక్ట్గా నిజాయితీగా విన్ అయిందా, లేకపోతే నిజాయితీగా పరంగా పోల్చుకుంటే కనుక అభయ్ టీం విన్ అవ్వాల్సి వచ్చేదా, అది కమెంట్ చేయండి. థర్డ్ వన్, మణికంఠ కిచెన్లో వాళ్ళిద్దరి మధ్య దోశల విషయంలో కావాలని, మణికంఠ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉండేది కాదు, మణికంఠ వల్లే గొడవ వచ్చింది, ఇలా పుల్లలు పెట్టడం మధ్యలో మధ్యలోకి వెళ్ళిపోయి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది కరెక్టా రాంగా కమెంట్ చేయండి. నెక్స్ట్, పృథ్వీ ఆదిత్య ఓంని అలా మ్యాన్ హ్యాండ్లింగ్గా పట్టుకుని మెడలో పట్టడం, అది రైటా రాంగా, అది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్, అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఇది పృథ్వీ ఇవి ఇప్పుడు చెప్పినవి మొత్తం తెలిసి జరిగినాయి, కావాలని చేసినాయి, బట్ అనుకోకుండా జరిగింది. నిఖిల్ ఎవరైతే ఉన్నారో మణికంఠ ఎగ్స్ పట్టుకుని వెళ్తుంటే ఆ యాక్షన్ లాక్కోవడం కోసం అన్ఎక్స్పెక్టెడ్గా హ్యాండ్ తగిలి కింద పడిపోవడం అనేది, అంటే కావాలని కింద పడలేదు నిఖిల్, అంటే కావాలని పడేశాడా అన్ఎక్స్పెక్టెడ్గా పడేశాడా అనేది కూడా కమెంట్ చేయండి. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. చాలా రసవత్తంగా జరిగింది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా జరిగింది. సరే, మీరేమనుకున్నారు ఇవన్నింటిలో కమెంట్ అయితే చేయండి. కమెంట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వాళ్ళు. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా వీడియోలు చేస్తాను, ఇంకా బాగా మాట్లాడతాను అనమాట. నా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తుంది నేను చేసిన ప్రతి వీడియో. ఇది ఈరోజు జరిగింది. మళ్ళీ రేపు కలుస్తాను. గుడ్ నైట్, జై హింద్.